నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం రానున్నటువంటి ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కనీసం ఓట్లకు సంబంధించి ఒక పర్సంటేజీలకు సంబంధించి కూడా ఏళ్ల మీద లెక్కించుకునేటటువంటి పరిస్థితి కూడా లేని కాంగ్రెస్ రాబోయే రోజుల్లో మరలా ఇక్కడ ఏదైతే మరలా పునరుజ్జీవంకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసం షర్మిలను ప్రయోగించబోతున్నారు ఏపీలో అనేటటువంటిది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదైతే ఏపీలో బలంగా ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ నిర్జీవం అయిపోయిన పరిస్థితి. మరలా వైసీపీ డ్యామేజ్ అయితే కనుక కాంగ్రెస్ బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఉన్నప్పటికీ బలంగానే కనిపిస్తున్నటువంటి వైసీపీని మరలా కాంగ్రెస్ డ్యామేజ్ చేయగలదా, చేస్తే ఏ పాయింట్స్ మీద చేయగలదా, అసలు నాయకత్వం ఎవరు అనేటటువంటిది చర్చ జరుగుతుంది. దీంతో తెరపైకి వచ్చింది షర్మిలను ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకురాలుగా ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నాయకురాలుగా కూడా తీసుకురాబోతున్నారు అనేటటువంటిది. అసలు షర్మిల ఏపీలో పనిచేస్తుందా? షర్మిల కాంగ్రెస్ లో వస్తే అన్నకు ప్రత్యామ్నాయంగా ఏదైతే ఒకవేళ వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ లో తన మనిషి ఉండాలనేటటువంటిది ఉంటుందనేటటువంటి పరిస్థితి, లేదంటే నిజంగా జగన్ కి చెక్ పెట్టడానికే కాంగ్రెస్ షర్మిలను పంపిస్తుంది. ఒకవేళ షర్మిల వస్తే గతంలో అన్నకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసి ఇక్కడ సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వదిలిపెట్టి ఏదైతే తెలంగాణకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఏపీ రాజకీయాలు పూర్తిగా వదిలిపెట్టి మరి తెలంగాణలో సక్సెస్ కాని పరిస్థితుల్లో మరలా ఏపీకి వస్తే ఆమెను ఇక్కడ ప్రజలు ఆదరిస్తారా? అసలు షర్మిల ఏపీకి వస్తుందనేటటువంటి ఒక ఊహాగానమేనా, లేదంటే సంకేతాలు ఏమైనా ఉన్నాయనేటటువంటి విషయాల్ని మనం కేవీఆర్ గారి ద్వారా తెలుసుకుందాం. కేవీఆర్ గారు నమస్తే సార్. ప్రస్తుతం షర్మిల ఏపీకి ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నాయకురాలుగా రాబోతున్నారనేటటువంటిది ప్రచారం. అసలు ఇది నిజమనుకోవచ్చా, లేదంటే ఈ రూమర్సా? లేదు వస్తే అసలు ఆమెను ఎక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఒకవేళ షర్మిల ఇక్కడికి వస్తే కాంగ్రెస్ ప్రతినిధిగా ఉండే అవకాశం ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ అధికారం పోతే ఆయన కేసులకు ఆయన అండగా ఉండటానికి ప్రత్యామ్నాయ పాలిటిక్స్ లో భాగమేన అనుకోవచ్చా? ఏం చెప్పుకోవచ్చు సార్? ప్రధానంగా తెలంగాణ ఎన్నికలు కానీ తెలంగాణ ఎన్నికల కంటే ముందు 5 ఏళ్ల నుంచి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరంతరం పోరాటం చేసి వెలుగులోకి వచ్చినటువంటి వైఎస్ విడిచిన బాణం అని కానీ రకరకాల పేరుతో ఉన్నటువంటి షర్మిల అనూహ్యంగా తెలంగాణ ఎన్నికల సమయంలో 0 అయ్యారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే కొంత స్వయంకృతాపరాధం. ఒక విధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహంలో ఆమె చిక్కుందని కూడా చెప్పాలి. ఎప్పుడైతే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తాం, ఆమె ఖమ్మం జిల్లా పాలేరులో తానే బరిలో ఉండబోతున్నానని ప్రచారం చేసింది. కరెక్ట్గా ఎన్నికలకు 5-6 నెలల ముందు కాంగ్రెస్ నేతలు వేసిన వ్యూహంలో ఆమె చిక్కుంది. దానికేంటి, ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, షర్మిలకి కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ అవకాశం కల్పించడం, షర్మిలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించాలా అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ మనం అంటుంటే కళలో ఆమెకి 70 mm కళలో చూపించారు. ఇదంతా ఏమని పిసిసి ప్రెసిడెంట్ అదేదని ఇలా రకరకాల ప్రయోగాలు చేసి నేడో రేపు కాంగ్రెస్లో జరగబోతుంది, సోనియా సమక్షంలో జరగబోతుంది, రాహుల్ సమక్షంలో జరగబోతుంది, ఇదంతా ప్రచారం చేసి ఆమెని అంటే ప్రధానంగా కూడా ఆమె పార్టీని ముందు నడిపించేటువంటి ఆర్థిక వనరులు పూర్తిగా లేకనే పార్టీని కలపాలా అనేటువంటి భావనకు వచ్చారనేది వాస్తవం. అయితే ఇది ఎవరు కూడా ఒప్పుకోరు, ఎందుకంటే ఆర్థిక వనరులు అనేది ప్రధానమైన అంశం కాదంటారు. ఎప్పుడైతే తెలంగాణ వైసీపీ అనే పేరు పెట్టి ఆమె ప్రచారం చేసి ప్రభుత్వానికి చేసి కేసీఆర్కి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన దశలో తెలంగాణ పిసిసి నేతలంతా కూడా వైఎస్ కుటుంబాన్ని తెలంగాణలో మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, వైఎస్ కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఎంతో అవకాశం కల్పించింది కాంగ్రెస్. 2 సార్లు పిసిసి అధ్యక్ష పదవి, 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం వైఎస్కి అప్పగించారు. వైఎస్ తనయుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు. అంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా వైఎస్ తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్లో కొనసాగకుండా రాష్ట్రంలో 0 చేశారన్నటువంటి కసి కాంగ్రెస్ నేతల్లో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్రాకే పరిమితమైనటువంటి వైఎస్ వ్యవహారం మళ్ళా తెలంగాణలో ఎందుకు, వైఎస్ కుమార్తెను ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చి నెత్తి మీద పెడితే దశల వారీగా మనం తెరమరుగు అయిపోయి మళ్ళా వైఎస్ కుటుంబం ముందుకు వస్తుంది అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే షర్మిలని
ఎన్నికల సమయంలో జీరో చేయడంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని మిళితం చేయమని రాయబారాలు నడపడం, దీనికి సంబంధించి ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ ద్వారా మధ్యవర్తిత్వం నడపడం, ఈ మధ్యవర్తిత్వం అనేది తీసుకెళ్లి పార్టీని కలపాలనే దాకా తీసుకొచ్చి చివరిలో ఇవాళ కాదు రేపు అని కొంత కాలయాపన చేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షర్మిలని అసలు ఏమీ లేకుండా జీరో చేశారు. అసలు ఆమె పార్టీలో కలుపుకోవాలి. చివరికి ఆమె పోటీ నుంచి విరమించి తెలుగుదేశం ప్రకటించిన తరహాలోనే కాంగ్రెస్కి అనుకూలంగా ప్రకటన చేసి పక్కకు పోగాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. దానికి కారణం ఏంటి? వైఎస్ కుటుంబం తెర మీదకి వస్తే భవిష్యత్తులో ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలంతా జీరోలు అవుతారు. మళ్ళీ వీళ్ళు తెర మీదకి వైఎస్ కుటుంబం తెర పైకి వస్తుంది. వైఎస్ ఆంధ్రప్రదేశ్ చెందినవాడు, ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ వ్యవహారం ఇక్కడ ఎందుకనేటువంటి దీర్ఘకాలిక ఆలోచనలతో షర్మిలను పక్కన పెట్టారు. ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మిడిమిడి జ్ఞానంతో షర్మిల ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, రేవంత్ రెడ్డి తప్ప వేరే వాళ్ళకి ఎవరికైనా ముఖ్యమంత్రి ఇస్తే నాకు అభ్యంతరం లేదు. అసలు ఆమె ఎవరు అడిగారు ఆమె అభ్యంతరం చేయడానికి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని అనుకుంటారు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని అనుకుంటారు. షర్మిలకి ఏం సంబంధం? మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు అసలు కొంత రాజకీయ పరిపక్వత లేకపోవటం, ఈ రకరకాల కారణాలు. ఇప్పుడు అటువంటి అపరిపక్వతలో ఉన్నటువంటి నేతను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పిసిసి పగ్గాలు ఎలా చెప్పారు? ఆంధ్రప్రదేశ్ పిసిసి వ్యవహారం అంతా కేవీపీ రామచంద్రరావు చుట్టూ తిరుగుతుంది. కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యవహారం అంతా శాసిస్తున్నాడు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు. మరి ఒక దశలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడం కోసం జగన్, షర్మిల కేవీపీ ద్వారానే ప్రయత్నాలు చేశారు మొన్న. అలా జరిగినటువంటి వ్యవహారంలో ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్ నేతగా ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లి పెట్టాల్సినంత అవసరం ఉంది. కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నేతలు పల్లం రాజు, జేడి శీలం, తర్వాత గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, అనేక మంది సీనియర్లు ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసి రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్ నుంచి బయటికి పోయినా, అసలు కాంగ్రెస్ నుంచి బయటికి పోకుండా ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నా. విచిత్రంగా కాశీ కృష్ణారెడ్డి ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ అంటాడు, కానీ ఆయన కుమారుడు వైసీపీ ఎమ్మెల్యే. నర్సాపేట వైసీపీలో గొడవలు వస్తే కాశీ కృష్ణారెడ్డి పరిష్కారం చేస్తారు, కృష్ణారెడ్డి మాత్రం కాంగ్రెస్లో వైసీపీలో. ఇలా చిత్ర విచిత్రాలుగా కాంగ్రెస్ రాజకీయాలు ఉన్నాయి. ఈ దశలో మనం అంటుంటాం పిల్లకాకి అని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేతల్లో షర్మిల పిల్లకాకి లాంటి. మరి ఆమెను తీసుకొచ్చి ఆమె నాయకత్వాన్ని అప్పగించాడు. పార్టీ అధికారంలో లేదు, జీరో. మరి విభజన తర్వాత 2 సార్లు జరిగిన ఎన్నికల పార్టీ శాసనసభలో ప్రాతినిధ్యం లేదు. ఈ దశలో మరి అసలు షర్మిలకి నాయకత్వం ఎట్ట ఇస్తారు? ఒక సోషల్ మీడియాలో ఇదంతా వైరల్ అవుతాం. ఓవైపు ఆమె ఏదో ఇక్కడ తీసుకొస్తారు, పిసిసి పగ్గాలు అప్పచెప్తారని ప్రచారం జరుగుతుంది. మరి వీటన్నిటికీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నిలదొక్కోవాలన్నా, పోటీ చేయాలన్నా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కానీ ఆ పార్టీ కానీ కొంత మద్దతు అంటే ప్రత్యక్షంగా వచ్చాను కాదు, కొంత మోరల్ సపోర్ట్ ఉంటేనే నిలబడగలుగుతారు. అంటే వాళ్ళ ఆర్థికపరమైన అంశాల్లో కాకుండా కొన్ని వ్యవహారాల్లో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న అధిష్టానం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను కూడా దగ్గరగా క్లోజ్గా మానిటరింగ్ చేసే అవకాశం లేదు. క్లోజ్గా మానిటరింగ్కి ఎవరు పెట్టారు? ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ రంగంలో దింపారు. ఎందుకంటే బెంగళూరు దగ్గరగా ఉంటారు, అంటే దగ్గరగా ఉంది కాబట్టి శివకుమార్ని మానిటరింగ్ చేయమన్నారు. అదే తరహాలో రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మానిటరింగ్ చేయడానికి తెలంగాణ పిసిసి నేతలను వాడతారు తప్ప దూరం నుంచి వాడరు. తెలంగాణ పిసిసి నేతలంతా కూడా షర్మిలతో సఖ్యత ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, జానారెడ్డి లేడు, మరి మల్లు భట్టి విక్రమార్క అనుకూలం లేడు, అసలు రేవంత్ రెడ్డికి అసలు పండేవారు. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల నాయకత్వాన్ని తెలంగాణ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ప్రమేయం లేకపోయినా కూడా ఇక్కడున్న నాయకులు కూడా ఆమెను ఎవరు ఆహ్వానించట్లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వాళ్ళ అన్న ప్రధానంగా కాంగ్రెస్లో ఇక్కడ చక్రం తిప్పుతా ఉన్నాడు, వైసీపీలో ఇక్కడ కాంగ్రెస్ని తొక్కేశాడు. ఏమో కూడా 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నం గెలిపించడం తిరిగింది. మరి ఇవాళ ఆమె తీసుకొచ్చి జగన్కి ప్రత్యామ్నాయం అంటే జనం నమ్ముతారా, పార్టీ నమ్ముద్దా? నమ్మే పరిస్థితి లేదు. అయితే రకరకాలుగా వీళ్ళు ఏంటంటే ఆమె తీసుకొచ్చి కడపలో అభ్యర్థిగా పెడతారు, వైఎస్ వారసురాలు అనే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. మీకు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రకరకాల సందర్భాల్లో పార్టీ చీలిపోయింది, రకరకాల పేర్లతో. నాదెండ్ల భాస్కర్ బయటికి పోయిన తర్వాత ప్రజాస్వామ్య తెలుగుదేశం ఉదయించే సూర్యుడు అని పెట్టి 85లో పోటీ చేశారు, జీరో రాలేదు. తర్వాత హరికృష్ణ 99లో పక్కకెళ్ళి అన్న టీడీపీ అని పెట్టి కొన్నాళ్ళు పనిచేశారు. తర్వాత రేణుకా చౌదరి కొంతకాలం బయటకు వెళ్ళి టీడీపీ అని పెట్టి ఇలా రకరకాలుగా చీలినా కూడా వాళ్ళే ప్రభావితం చేయలేకపోయారు. ఆఖరికి స్వయంగా ఎన్టీఆర్ పార్టీ నుంచి బయటించిన సైకిల్ సింబల్ మాత్రం చంద్రబాబు నాయకత్వం. ఈ విధంగా పార్టీ ఒక స్టాండ్ ఉన్నప్పుడు వ్యక్తులు పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇక్కడ
షర్మిల అనే ఆమె పాత్ర అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ హైదరాబాద్లో ఆస్తులు ఉన్న హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు జరిగింది. ఎప్పుడన్నా వచ్చి వాళ్ళ స్వగ్రామం కడప వాళ్ళ నాన్న వర్ధంతి వైఎస్ వర్ధంతి జయంతులకు వస్తే తప్ప ఇటు సీమాంధ్రలో కానీ ఆమె ప్రమేయం ఎక్కడా లేదు. ఆమె అనుచరులు ఆమె ఆస్తులన్నీ కూడా అక్కడనే. ఆమె భర్త బ్రదర్ అనిల్ క్రీస్తు యేసుక్రీస్తు ఆ కోటాలకి ఆ సభలకి ఇవ్వడం తప్ప ప్రత్యక్షంగా వాళ్ళ అనుచరులు ఎవరు లేరు. కానీ సోషల్ మీడియాలో కానీ రకరకాల కానీ ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తారని. మరి బాధ్యతలు అప్పగించినా కూడా ఇక్కడ ఆ పార్టీ లేదు. అసలు విచిత్రంగా అసలు రాజకీయాలు ఏ మార్పులు ఏం జరగవచ్చు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా బేషరతుగా ఎన్నికల నుంచి విరమిస్తుందని ఎవరు ఊహించలేదు. దానికి కారణాలు ఏంటి? అట్లా కలిసి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జైల్లో ఉన్నారు. ఆ తర్వాత అరెస్ట్ సందర్భంగా జైల్లో ఉన్న సందర్భంగా జరిగిన ఆందోళనలో టీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఆ దశలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి అభ్యర్థులు అనౌన్స్ చేసి వాళ్ళకు ఆర్థిక వనరులు సమకూర్చి పోటీలో పెట్టడానికి పార్టీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ దశలో తెలుగుదేశం పార్టీ సైలెంట్గా పక్క జరిగింది. అది కాంగ్రెస్ కలిసి వచ్చింది. ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ చేసిన సహాయాన్ని కాంగ్రెస్ మర్చిపోలేదు. తెలంగాణలో అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక అడుగు ముందుకేసి అంటే జరుగుతుందని కాదు, రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ నేతలు కానీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే 1-2 అసెంబ్లీ సీట్లు ఇస్తే చాలు. గుంటూరు తూర్పులో మస్తాన్ వాలి, అనంతపురం జిల్లా సింగంలో శైల్యానాథ్కి 2 అసెంబ్లీ సీట్లు ఇస్తే వాళ్ళు ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నారనుకో, ఇక షర్మిల సమస్యల ప్రస్తావనకి ఎక్కడ వస్తుంది? జాతీయ పార్టీ అయిన సిపిఐ తెలంగాణలో కొత్తగూడెం ఒక సీటుతో ఆ పార్టీతో అలయన్స్ లో పోటీ చేసింది. ఒక్క సీటు తీసుకోవడానికి సిపిఎం ముందుకు రాకపోతే డిపాజిట్ కోల్పోయి 0 అయిపోయారు. అదేవిధంగా రేపు ఒకవేళ రేవంత్ రెడ్డి లాంటి నేత జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో టీడీపీ మనం సహకరించింది కాబట్టి మనం పోటీ చేయొద్దని అనుకున్న ఆశ్చర్యం లేదు. లేదా 1-2 తెలుగుదేశంతో సీట్లు ఇచ్చి రాజీ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీకి 15 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికలు జాతీయ ఎన్నికల్లో కేంద్రానికి ఉపయోగపడతారు ఈ ఎంపీ టికెట్లు అంతా. అందువల్ల ఇక్కడ ఆ పార్టీ ఒత్తులు ఉంటే 1-2 సీట్లు ఇస్తే 2 గెలవడం ఖాయం. అసలు లేదనుకో 2014-19లో పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ప్రాతినిధ్యం లేని పార్టీకి పీసీ అధ్యక్షుడిగా ఉండి చేసేది ఏంటి? కొన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, పేరుకే జాతీయ పార్టీలు, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ, ఇటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితం. మరి తెలంగాణలో ఖమ్మంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా సిపిఐ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం ఎంపీగా గెలిచాడు, ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచాడు. మొన్న మరి పాలేరులో పోటీ చేస్తే 5,000-6,000 డిపాజిట్ కోల్పోయాడు. అట్లా కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే నినాదంతో ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అదే పద్ధతి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకొని పూర్తిగా వదిలేసిందనుకో, తెలుగుదేశం పార్టీ అక్కడ ఎవరికి మద్దతు ప్రకటించాల. అదేవిధంగా కాంగ్రెస్ బహిరంగంగా తెలుగుదేశం మద్దతుని ప్రకటిస్తే షర్మిల పరిస్థితి ఏంటి? అట్లా ఇవన్నీ ఊహాజనితమైనవి. ఇలా షర్మిల రంగంలోకి వస్తే ఖమ్మంలో సీట్, కడపలో ఎంపీ టికెట్ ఇస్తే ఆమె చేయగలిగేది ఏంటి? స్వయంగా ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ పోటీ చేస్తే గుడివాడలో 99 డిపాజిట్ కోల్పోయాడు. అది పార్టీ సింబల్, పార్టీ అధినాయకత్వం ముందు వ్యక్తులు ఎవరు మీకు ప్రభావితం చేయలేరు. మీకు ఒకే ఎగ్జాంపుల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజించిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక దశలో అంటే 89, 99, 99 ఆ ప్రాంతంలో కోస్తా జిల్లాలో, కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ కానీ, గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్ కానీ, ప్రకాశం జిల్లా కరణం బలరాం కానీ, వాళ్ళ వ్యక్తులుగా కానీ ఆ పార్టీలో వాళ్ళకున్న ఇమేజ్ ఎవరు జాల. మరి అదే వ్యక్తులు 3 చోట్ల ఫెయిల్ అయ్యారు. తెలుగుదేశానికి కాదని బయటకు పోయిన నెహ్రూ శాసనసభ్యుడు ఓడిపోయాడు, బలరాం 94 శాసనసభ్యుడు ఓడిపోయాడు. రకరకాల పరిణామాల్లో కోడెల 2004లో 2 సార్లు ఓడిపోయాడు. ఈ విధంగా వ్యక్తులు ఎప్పుడు కూడా వ్యవస్థను ప్రభావితం చేయాలి, రాజకీయాలను ప్రభావితం చేయాలి. ఎప్పుడైనా ఆ రాజకీయ పార్టీ వాళ్ళకి అనుకున్న పార్టీ నాయకత్వం ఇచ్చినప్పుడే వాళ్ళకి పార్టీ ప్లస్ వ్యక్తిగత ఇమేజ్ 2 కలిసి వస్తాయి. అదేవిధంగా షర్మిల పరిస్థితి. షర్మిల మరి అంత ధీటైన పరిస్థితి ఇచ్చే పరిస్థితి ఉంటే 3 ఏళ్ల పాటు తెలంగాణ వైసీపీని పెట్టి ఆ పార్టీని నడిపి పోటీ చేస్తాననే దశలో పోటీ చేయకుండా వదిలేసింది. దేనికి? ఆర్థిక వనరులు లేవు, రకరకాల సమస్యలు. ఇప్పుడు మరి ఆమె ఏం లేని ఆమె ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? ఒకవైపు తెలంగాణలో ఉన్న ఆస్తులను కాపాడుకోవాలా, ఆస్తులను కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి సీఎం, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన ఆమెనే రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరిస్తాడు? ఇలా ఉన్నాయి. మరి ఆమె అక్కడ కేసీఆర్ని వ్యతిరేకించింది, ఇక్కడ మళ్ళీ జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకించి ఏ మేరకు నిలబడగలుగుతుంది? నువ్వు తెలంగాణలో పోటీ చేయడానికి, పార్టీ నడపడానికి, ఆర్థిక వనరులను సమకూర్చడానికి జగన్ అడ్డుపడి నిధులు ఇచ్చే వాళ్ళతో
గడ్డి కొట్టారు. అటువంటి పరిస్థితులు డబ్బులు లేనప్పుడు ఇక్కడ తీసుకొచ్చి నువ్వు పార్టీని ఏం నడుపుతారు? పిసిసి కాంగ్రెస్ నడపాలంటే ఆర్థిక వనరులు ఎవరు సమకూరుస్తారు? ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. అంటే ఇదంతా ఊహాజనితమే. ఏది షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టుద్ది ఇవన్నీ మనం ఊహాజనితమైన ప్రశ్నలు. ఒకవేళ ఆమెకి నిజంగానే అంటే కేవీపీ రామచంద్రరావు జోక్యం చేసుకొని గత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఒక తెర మీద తీసుకొచ్చినా కూడా ఇప్పట్లో కాంగ్రెస్ ఆమె వాళ్ళ అమ్మకు ధీటుగా పోరాడి ఏ మేరకు దాన్ని నిలబెట్టగలుగుతారనే $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. దీనికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి, మరి భవిష్యత్తులో షర్మిల అడుగులు ఎట్లా ఉంటాయి, బ్రదర్ అనిల్ అడుగులు ఎట్లా ఉంటాయి అనేది కూడా చూడాల్సింది. చెక్ అండ్ బ్యాలెన్స్. ఒకవైపు విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్ ముగ్గురు జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారు. మరి వీళ్ళు జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఏ మేరకు జగన్ ఓటమికి కారణం కాగలుగుతారు అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు.